కూడిక దేనికంటే అమ్మాయి 10th క్లాస్ పాస్ అయ్యింది, మంచి మార్కులు వచ్చాయి, మంచి కాలేజీలో కూడా జాయిన్ చేశాను. అలాగే కొన్ని నెలలు కొంచెం చిన్న చెయ్యి మాత్రం చెయ్యి దాన్ని కొంచెం భయపడ్డా. దేవుని కృపణ ఎన్నున్న బట్టి శ్రీదేవి ఆపరేషన్ బాగా అయిపోయింది, చేయి కూడా కొంచెం పర్వాలేదు. ఇప్పుడు ప్రతిసారి ప్రార్థన పెట్టుకోవాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక సకల శోధన జరుగుతుంది. దేవుడు నేను అంటే 10th క్లాస్ పాస్ అవ్వగానే పెట్టుకోవాలనుకున్నాను, కానీ కొంచెం ఆటంకం వచ్చిన దానివల్ల వెనక అనిపిస్తుందని. అప్పటి నుండి ఇప్పటికీ ఏదో ఒక శోధన. నేను అనుకున్నా, ప్రభా నా బిడ్డల మీద అయితే చూపియండి ప్రభా, ఏదన్నా ఉంటే నా మీద చూపియండి. పోయిన వారం కూడా బబ్బులు బాగలేదు, కాలేజీగా నేను చూడలేదు. నా కుటుంబం మీద ఎవరి మీద చూపి నేనే వెనకెత్తాను ప్రభా, నా మీద చూపిస్తాను. అందుకనే ఏమో మరి శుక్రవారం రోజు సాయంత్రం కొంచెం కడుపులో నొప్పి, నడుము నొప్పి దాకా వచ్చింది. అప్పటి నుండి ఇప్పటికీ అలాగే ఉంది. అనుకున్న దేవుడు ఇట్లాగే దేవుని వెనకే పట్టాయి కదా, నాకు ఎన్ని శోధనలు వస్తున్నాయి అని అనుకున్నా. మరి నా బిడ్డ విషయంలోనూ, నా భర్త విషయంలో, నా కుటుంబం విషయంలో ఎన్నో మేలు చేశాడు. అందుని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించాలను. నా కుటుంబం కోసం, నా కోసం ప్రార్థన చేయండి. నా భర్త విషయంలో దూర ప్రాంతానికి వెళ్తున్నాడు, లారీకి వెళ్తూ ఉంటాడు, ఆయన కోసం ప్రేయర్ చేయండి. మీకోసం, మీ అందరి కోసం ప్రార్థన. చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. అందరూ మరోసారి దేవుని స్తోత్రాలు చేరువచ్చినటువంటి దేవసేవకులకి, అలాగే ఆహ్వానించినటువంటి మంత్రి గారు, అలాగే మౌలిక, వారి కుటుంబములకు, అలాగే చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన కృపలో గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా ఆయన తన రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్నిచ్చి కుటుంబాన్ని రీతిగా ఆయన సన్నిధానంలో మరలా తిరిగి స్తుతించుటకు, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు అనుకూలపరిచినటువంటి ఈ గొప్ప సమయంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. మౌలిక అలాగే మాతి గారు ఇరువురు కూడా ఒకప్పుడు ఈ పరిస్థితి ఎలాగుందో నాకు తెలుసు. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కూడా నేను ఎరిగి ఉన్నా. అలాంటి కుటుంబము ప్రత్యేకించి మాతి గారు నాకు సెంటర్లో కానీ లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయినా సరే ఒకప్పుడు యొక్క మాట తీరు వేరుగా ఉంది. ఇప్పుడు పలకరించే విధానం కానీ, అలాగే దైవికమైనటువంటి ఆలోచనలు నాతో కలిసినప్పుడు నా గురించి నాతో ఎంతవరకు మాట్లాడాలో ఆ మాటల వరకే మాట్లాడి పక్కకి వెళ్ళిపోయేటువంటి చాలా తనలో పరిణితిని నేను గమనించి ఉన్నా. తనలో చాలా దైవికమైన స్వభావాన్ని నేను గమనించాను. అంత మాత్రమే కాకుండా తన కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలే కానివ్వండి, తన సత్యమనే కానివ్వండి, అందరూ కూడా ప్రత్యేకించి దేవుడి విషయంలో మాత్రం అందరూ కూడా చాలా శ్రద్ధా భయభక్తులు కలిగినటువంటి వారిగా నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నేను ఈరోజే మొట్టమొదటిగా ఈ గృహానికి రావడానికి, వాళ్ళ పెళ్లి టైంలో కూడా నేను రాలేదు, ఆ తర్వాత కూడా ఏ సందర్భంలో కూడా నేను రావడానికి నాకు వీలు పడలేదు. తర్వాత నేను కూడా కాబట్టి ఈరోజు ప్రారంభంగా ఈ ఇంటిని చూడడం కానీ లేకపోతే ఈ పరిసర ప్రాంతాన్ని గమనించడం కానీ నేను ఈరోజే. అయితే ఏదేమైనప్పటికీ ఈ కుటుంబము దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి ఈరోజు పరిశుద్ధులందరినీ కూడా ఆహ్వానించి దైవజనులైతేమి, అలాగే బంధుమిత్రులైతేమి, అలాగే సంఘాలైతేమి
అందరినీ కూడా ఆహ్వానించి వీరు చేస్తున్నటువంటి పని ఏమిటి దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఇందాక మౌనిక గారు చెప్పినటువంటి మాటలు ఏమిటి చెప్పడానికి కూడా ఆమె ఏడుస్తూ ఉంది. అంటే ఆమె చెప్పడానికి కూడా వీలు లేనటువంటి కార్యాలను దేవుడు వారి జీవితంలో చేశారు. మనుషులకు అసాధ్యమైన దాన్ని దేవుడు సుసాధ్యపరిచి ప్రత్యేకించి ఈ దినాన ఆ కుటుంబం అంతా కూడా సంతోషంగా దేవుడు నామాన్ని మహిమపరిచేటువంటి ఈ కృపను ఆ కుటుంబము కలిగి ఉండటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాలను తప్పక ఆయనకు చెల్లించేటువంటి వారమై ఉండాలి, ఆయనకు తెలియపరిచేటువంటి వారమై ఉండాలి. ఈరోజు నేను ఎవరిదైనా బండికి కొంత దూరం కనుక లిఫ్ట్ అడిగి వెళ్ళాను అనుకోండి, ఈ రోజే థ్యాంక్స్ చెప్పాలా, లేకపోతే 10 రోజుల తర్వాత కనపడితే అయ్యా మన బండి ఎక్కించుకున్నావు కదా నీకు వందనాలని చెప్పని ఇప్పుడు చెబితే ఆ వ్యక్తి సంతోషిస్తాడా? ఎప్పుడైతే ఆ మేలు పొందుకున్నామో, మేలు పొందుకున్న వెంటనే అయ్యా ఇంత దూరం తీసుకొచ్చావు నీకు థ్యాంక్స్ అయ్యా, వెంటనే ఆ మనిషి యొక్క మనసు ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది, సంతోషిస్తాడు. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో మనం పేర పెట్టుకొని దాచిపెట్టుకొని ఎప్పుడో చేద్దాంలే చూద్దాంలే అని అనుకుంటే ఆయన ఆనందించడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రతి విషయం అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలట. కృతజ్ఞత అనంటే కృత అనంటే కృత్యము, కృత్యము అంటే పని, జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవడం, అంటే చేసిన పనిని జ్ఞాపకం చేసుకోవడమే కృతజ్ఞత. కాబట్టి ఈ కృతజ్ఞత కూడికలో ఈ కుటుంబంలో దేవుడు చేసిన మేలు ఏంటంటే మాతయ్య గారు మారు మనసు పొందారు, అలాగే కుటుంబంలో శాంతి సమాధానం ఉంది. రెండవది పాప చక్కగా చదువుకొని పాస్ అయింది, అలాగే మంచి కాలేజీలో సీట్ వచ్చింది. రెండోది కుమారుని కూడా హాస్టల్లో చదివించడానికి ఆ బిడ్డ కూడా హాస్టల్కి సిద్ధపడ్డాడు. ఇవన్నిటిని కలుపుకొని దేవుడు వారి జీవితంలో చేస్తున్న మేలుని జ్ఞాపకం చేసుకుంటూ వారు చేస్తున్నటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో ఈ కార్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎలాగ చేయాలట? దేవుని కోరికను నెరవేర్చాలంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటే దేవుని మనసును మనం ఎరిగిన వారమై ఉన్నామనే విషయాన్ని ఎలా గుర్తించగలుగుతాడు దేవుడు అంటే మనం చెల్లించేటువంటి కృతజ్ఞత ఏదైతే ఉందో, మనం చేసేటువంటి ఈ కూడికను అనేకులను ఆహ్వానించి చేసేటువంటి ఈ గొప్ప కార్యం ఏదైతే ఉందో దీన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. అందుకే భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు 69వ కీర్తన 30వ వచనంలో అంటాడు, 69వ కీర్తన 30వ వచనంలో, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. చాలండి, ఏమంటాడు అక్కడ? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. భక్తుడైనటువంటి కీర్తనకారుడు దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేళ్లకు, దేవుడు చేసిన ఉపకారాలకు, దేవుడు చేసినటువంటి అనేకమైన కార్యాలకు ఆయన చెల్లిస్తుంది ఏమిటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడట. తన కింద ఏమని రాయబడింది? ఎద్దుల కంటెను కొమ్ములను డెక్కలను గల కోడల కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ప్రీతికరము అంటే ఇష్టమైన కార్యం అంట, దేవుడు సంతోషించే కార్యం, దేవుడు నచ్చినటువంటి కార్యం, దేవుడు మెచ్చినటువంటి కార్యం ఏమిటంటే కీర్తనలతో కృతజ్ఞతాస్తుతులతో ఆయనకు మహిమ చెల్లించటయే ఆయనకు ప్రీతికరమైనటువంటి పని. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఈ కుటుంబాన్ని బట్టి సంతోషించడానికి గల కారణం ఏంటంటే వారు దేవుని స్తుతించేటువంటి కార్యాన్ని ఇక్కడ ప్రారంభించారు, దేవుణ్ణి మహిమపరిచేటువంటి కార్యాన్ని ఈ రోజు తలపెట్టారు, దేవుణ్ణి గొప్ప చేసేటువంటి కార్యాన్ని ఇక్కడ తలపెట్టారు. మనుషుల యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇక్కడ మనలందరినీ సమకూర్చున్నారు.
మనుషుల యొక్క ఉన్నత స్థితిని తెలియపరచుకోవడానికి వారు ఈ కూడికను ఏర్పాటు చేయాలి. ఇందాక మౌనిక చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, మా జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఎవరి నామాన్ని మహిమపరుస్తున్నారు? దేవుడి నామాన్ని మహిమపరుస్తున్నారు. మేమున్నటువంటి స్థితిగతి, మాకున్నటువంటి పరిస్థితులకు చాలినటువంటి దేవుని యొక్క కార్యాలు దేవుడు మాకు చేశాడు. కాబట్టి ఇదిగో ఆయనకు కీర్తనలతోనూ కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని రాత్రి వేళ ఈ కుటుంబము అనేకులకు తెలియపరుస్తా ఉంది. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే 57వ కీర్తన 10వ వచనంలో అదే దావీదు అంటాడు. 57వ కీర్తన 10వ వచనంలో, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. అనేకులు మనకు ఇక్కడ సమకూర్చబడటానికి వాళ్ళ ఇంట్లో కూర్చొని దేవానికి స్తోత్రం అయ్యా అని అంటే సరిపోదా? కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? 105వ కీర్తన 1-2 వచనాలు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. మాట్లాడమని సెలవిస్తా ఉన్నాయి. అనేకుల మధ్యలో దేవునికి మహిమ చెల్లించమని, అనేకుల మధ్యలో దేవుని గొప్ప కార్యాలు, దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములను అనేకుల మధ్యలో పంచుకొని ఆయనను గురించి సంభాషణ చేయమని దేవుని యొక్క వాక్యము పురికొల్పుతా ఉంది. కాబట్టి నీవు నేను ఆహ్వానించబడ్డాం, నీవు నేను సమకూర్చబడ్డాం. కారణం ఏంటి అంటే అనేకులలో దేవుని మహిమపరచమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక వారి దగ్గర డబ్బులుండి వారి యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి కార్యం కాదు, కానీ దేవుని మహిమ అనేకులకు తెలియపరచబడాలి, దేవుని కార్యాలు అనేకులకు తెలియపరచబడాలి, దేవుని యొక్క పనులు అనేకులకు తెలియపరచబడాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా సమకూర్చబడి ఉన్నాం. అయితే కొందరు దేవుణ్ణి మహిమ పరచాల్సినటువంటి వారు ఉండి దేవుని మహిమపరచినటువంటి వారు కొందరు ఉన్నారు. మేలులు పొందుకుంటారు కానీ దేవునికి కృతజ్ఞత చెల్లించరు. మేలులు అనుభవిస్తారు కానీ ఆ మేలును మర్చిపోయేవారుగా ఉంటారు. అది దేవుని ద్వారా జరిగిందే, దేవుని వల్ల కలిగిందే అనేటువంటి విషయాన్ని అనేకులు మర్చిపోతూ ఉంటారు. వారి జ్ఞానమే, వారి ఆలోచనే, వారి గొప్పతనమే అని అనుకున్నట్లుగా వారి ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి, వారి ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. లోక రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 18వ వచనంలో, లోకావాసి సువార్త 12వ అధ్యాయము, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించుకొని అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొనిను. చాలండి. ఏమని చెప్తున్నాడు? ఈ వ్యక్తి పేరు ధనవంతుడని పేరు పెట్టింది బైబిల్లో. ధనవంతుడని పేరు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి తనకున్నటువంటి స్థితిగతులన్నీ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. గొప్పవాడిగా ఉన్నాడు. కావాల్సినటువంటి ధనం ఉంది, కావాల్సిన సంపద ఉంది, కావాల్సినటువంటి ధాన్యం ఉంది, కావాల్సినటువంటి గూడెన్స్ నిండా కూడా కావాల్సినటువంటి ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఆ కూర్చుకున్నటువంటి తనకున్నటువంటిది అంతటిని బట్టి అతను అంటున్న మాట ఏమిటంటే, ఎక్కడ కూడా దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి మాట ఒక్క చోట కూడా కనపడదు. ఆయన అంటాడు, ఏమంటాడు? 17వ వచనం నుండి, 17వ వచనం నుండి అప్పుడు అతడు ఏమంటాడు? నా పంటను సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినము. చాలండి. ఇదే నా దేవుడు కోరుకుంటుంది. తిను, తాగు, సుఖించమని నా దేవుడు కోరుకుంటుంది. ఎవరిచ్చారు ఇది? ఆయన అంటున్న మాట ఏంటి? నా ప్రాణమా. ప్రాణం ఎవరిచ్చారు? ఈరోజు బ్రతికి ఉన్నామనంటే, ఈరోజు చలించగలుగుతా ఉన్నామనంటే, మాట్లాడగలుగుతూ ఉన్నామనంటే, మరలా తిరిగి రేపటి దినాన్ని చూడగలుగుతూ ఉన్నామనంటే కేవలం దేవుని కృప అనేటువంటి విషయాన్ని అనేకులు మర్చిపోతా ఉన్నారు. వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్న సంపదను బట్టి, వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి, వారికి ఉన్న బంధువులను బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి సమస్తము కూడా నాదే 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 అని అనుకునేటువంటి మనుషులు ఈ లోకంలో లేరా? ఇటు రీతిగా దేవుని మహిమపరచిన వారు ఎందరు ఉన్నారు? అలాంటి వ్యక్తి వాక్యంలో సెలవిస్తా ఉంది. ఆయన అంటున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా పంట అని అంటున్నాడు, నాకు స్థలం చాలదు అని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేనేమి చేయాలో ఆలోచన చేస్తా ఉన్నాను. నా కొట్లు విప్పి నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని అంతటిని, నా ప్రాణముతో, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు ఎక్కడన్నా సరే, దేవా నీవిచ్చేవయ్యా ఈ ధనాన్ని, నీవిచ్చేవయ్యా ఈ ఆరోగ్యము, నీవిచ్చేవయ్యా ఈ క్షేమాన్ని, నీవిచ్చేవయ్యా ఈ కుటుంబాన్ని, నీవిచ్చేవయ్యా ఈ బిడ్డల్ని, నీవిచ్చేవయ్యా ఈ బిడ్డలకు జ్ఞానాన్ని, నీవిచ్చేవయ్యా ఈ బిడ్డలకు ఉత్తీర్ణత సాధించేటువంటి కృపను అనేటువంటి విషయాన్ని అనేకులు మర్చిపోతా ఉన్నారు. ఉంది కాబట్టి, ఉన్నదాన్ని బట్టి ఆ వ్యక్తి అంటున్నాడు నా 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 నా. తను ఆపాదించుకుంటా ఉన్నాడు. తాను సంపాదించినటువంటి ఆస్తిని సమకూర్చుకొని అంత మాత్రమే కాకుండా అంటాడు నా ప్రాణమా అంటున్నాడు. మన ప్రాణం మన చేతిలో ఉందా? మనం సృజించుకున్నామా? మనకి ఎవరిచ్చారు ఆయుష్? మనకి ఎవరిచ్చారు ఆరోగ్యము? మనకి ఎవరిచ్చారు క్షేమము? తల్లి గర్భములో నీవు నేను రూపింపబడక మునిపే ఎరిగినటువంటి దేవుడు మన పిండమున ఉండగానే ఆయన కన్నులు మనలను చూచాయట. ఆయన కన్నులు మనల్ని మన పిండముగా ఉండగానే చూసాయి. మన తల్లిదండ్రులు అయితే 10 నెలల తర్వాత అచ్చం మేనమామలాగా ఉన్నాడనో, లేకపోతే అమ్మలాగా ఉన్నాడనో, నాన్నలాగా ఉన్నాడనో, తాతయ్యలాగా ఉన్నాడనో మనం పేర్లు పెట్టుకుంటాం. 10 నెలల తర్వాత దేవుడు ఎప్పుడు చూశాడట? మనం పిండమునై ఉండగానే ఆయన కన్నులు మనం చూశాయి. కాబట్టి మనం ఎవరికి కృతజ్ఞతలమై ఉండాలి? దేవునికి కృతజ్ఞతలమై ఉండాలి. భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అంటాడు 103వ కీర్తనలో. నా అంతరంగమందున సమస్తమా ఆయన నామాన్ని సన్నుతించు. ఎరిగి ఉన్నాడు, దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, దేవుని గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు, ఆయన ఉన్నత స్థితిని ఎరిగిన వాడుగా ఉన్నాడు. అతని జీవానికి, అతని క్షేమానికి, అతని ఆయువుకి కారణమైనటువంటి దేవుని ఎరిగినటువంటి భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఇతను అంటాడు, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు. అది మనం కాపాడుతుందా? ఎరిగినటువంటి వ్యక్తి ఏమో దేవుని స్తుతించమంటా ఉన్నాడు, ఎరగని వ్యక్తి ఏమో తిను, తాగు, సుఖించు. ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలకు తావిస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటారు తగ్గడో బిగ్గడో ఈ లోకంలో ఉండగానే మన జీవం కొద్దిమాటిదే కాబట్టి ఇక్కడే సంతోషిద్దాం, ఆనందిద్దాం అని అనుకునేటువంటి మనుషులు ఎందరో ఉన్నారు. ఆ ప్రయాణంగా కొనసాగే వారు ఎందరో ఉన్నారు. దానికి అనుగుణంగా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకున్న వారు ఎందరో మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. రేపు ఎవరైనా చూడబోతున్నారా పరలోకం అనేది? చెప్తా ఉంటారు రేపు పాస్టర్ గారు అని చెప్పినట్టు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన బిడ్డలు బాగా చదువుకుంటే రేపటి దినాన మంచి ఉద్యోగాల్లో ఉంటారా లేదా? ఉంటారా అనేటువంటి దాన్ని మనం ఆధారం చేసుకొని ఇక్కడ ఇప్పుడు ప్రారంభిస్తే చదువు అక్కడ చేరుకుంటారా లేదా? అక్కడేముందిలే, చదివితే ఏమొస్తుందిలే అని అనుకుంటే ఇక్కడే ఉంటారు. అవునా కాదు? పరలోకం అనేది కూడా ఉందనేటువంటి విషయాన్ని ఎరిగి క్రమంగా దేవునికి దైవభక్తితో మనం బ్రతకడానికి మనం ఇష్టపడితే తప్పక అనుకున్న దాన్ని చేరడానికి దేవుడు మనకు పరిస్థితులను అనుకూలపరుస్తాడు. అంతేగాని తగ్గడం బిగ్గడలు అక్కడే ఉండి చూడబోతున్నారు అని అనుకుంటే మనం ఈ లోక పట్ల మధ్యమే పరిమితం అయిపోతాం. అందుకే భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించమని అంటా ఉంటే ఈ భక్తిహీనుడైనటువంటి వ్యక్తి అంటాడు, నాకు కొట్లున్నాయి, నాకు సమృద్ధి ఉంది, నాకాడ ధనం ఉంది, నాకాడ ఆస్తి ఉంది, తిను, తాగు, సుఖించు.
అనేటువంటి విషయాన్ని ఈ కృతజ్ఞత లేని వ్యక్తి పలుకుతున్నటువంటి మాటను మనం గమనిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి వేళ మనం సమకూర్చబడినటువంటి ఉద్దేశం దేవుని మహిమపరచాల్సినటువంటి వారమై అనేక విషయాల్లో దేవునికి మహిమ చెల్లించలేకపోతా ఉన్నాం. ఈ రాత్రి వేళ ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయము ఈ కుటుంబానికి ఆశీర్వాదకరమయ్యింది, ఈ కుటుంబానికి దీవెనకరమయ్యింది. కారణం ఏంటి అంటే ఆయన వాక్యము సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏమిటనంటే, ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఇది యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమయ్యింది, అది దేవుని ఇష్టమయ్యింది. ఆయన ఇష్టాన్ని గ్రహించి మనం అడుగులు వేస్తే మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. మరొక వ్యక్తి ఉన్నాడు, అదే దావీదు అంటాడు, దేవుని ఎరిగిన వ్యక్తి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో, 2వ సమూయేలు 7:18. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడును, నా కుటుంబము ఏ పాటిది చాలండి. భక్తుడైనటువంటి దావీదు అంటాడు, లోపలికి ప్రవేశించి దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. దేవా, నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని. వాస్తవానికి ఆయనే కనుక మనం పట్టించుకోకపోతే మనం ఈ స్థితిలో ఉండగలుగుతామా? ఈ అనుకూలత మనకు దక్కుతుందా? అనేకులు ఇట్టి అనుకూలత లేని వారు అందరూ మన కళ్ళ ముందు కనపడతా ఉన్నారు. కానీ ఈ అనుకూలతను కలిగి చేసినటువంటి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే భక్తుడు అంటున్నాడు కదా, ఏమని? దేవా, ఏమంటాడు? నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు. దేవుడు హెచ్చించాడట, దేవుడు గొప్ప చేశాడట, దేవుడు మేలు చేశాడు, దేవుడు ఉపకారాలు చేశాడు. అతని జీవితంలో దేవుడు ఊహించినటువంటి కార్యాలు చేశాడు. ఎలాంటి ఊహించని కార్యాలు? 78వ కీర్తన 78. 78వ కీర్తన లాస్ట్ 2 వచనాలు. అదే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను. ప్రారంభపు స్థితి ఎక్కడుంది? గొర్రెల దొడ్డల్లో నుండి అతనిని పిలిపించి. ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడున్నాడు? కనుమరుగై ఉన్నాడు. కొండల్లో, కోణల్లో, గుట్టల్లో తిరుగుతా ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా. తన జీవితం ఇంతేలే అనుకుంటా పాటలు పాడుకుంటా ఉన్నాడు. ఇక ఎప్పటికీ కూడా నా స్థితి, నా గతి మారదనుకొని దేవుని మహింపరుచుకుంటా ఉన్నాడు. ఉన్న దాంట్లోనే దేవుని స్తుతిస్తా ఉన్నాడు. తన అన్నలు ఎక్కడున్నారు? తన అన్నలు సౌలు దగ్గర వారు యుద్ధ నేర్పరులై సైన్యములో ఉన్నారు. తన అన్నలేమో ఆధిక్యతలో ఉన్నారు, తమ్ముడేమో కింద స్థాయిలో గొర్రెలు కాసుకుంటా తన జీవితం ఇంతేలా అనుకుంటా ఉన్నాయి. దేవుడు ఎలాంటి వాడు అంటే ఉన్నది లేనట్లుగా మార్చగలిగిన దేవుడు, మన స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, ఉన్నత స్థితిలోకి మార్చగలిగిన దేవుడు. మనం ఆయనకి నమ్మకంగా ఉంటే ఆయన మనకు మేలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మనకు ఉపకారాలు చేసే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఊహించని గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో చేయడానికి మనం నమ్మకంగా ఉండగలిగితే ఆయన తన బాధ్యతను నెరవేర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క స్థితి ఎక్కడ ఉందో తెలుసా? గొర్రెల దొడ్డిలో ఉందట. ఎవరన్నా అనుకుంటారా గొర్రెల దొడ్డిలో ఉన్న వ్యక్తి సింహాసనం మీద కూర్చుంటాడని అనుకోగలుగుతారా? అనుకో. ఎందుకనంటే అంత దూరం వెళ్ళాలి అనంటే అది మన వల్ల ఏ పని కాదు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనం ఎక్కలేనంత కొండపైకి మనం ఎక్కించగలిగినటువంటి దేవుడు అయిన ఆయన చేయి పట్టుకుంటే ఆయన ఉన్నత స్థితులకు నడిపించగలిగిన దేవుడు అయినాడు.
దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా అనుకున్నారా ఇంటర్మీడియట్ లో కేంద్రీయ విద్యాలయంలో సీట్ రావడానికి ఎవరైనా అనుకున్నారా? ఎక్కడున్నటువంటి పాప ఇప్పటి వరకు కనీసం ఆ దరిదాపు కూడా వెళ్ళడానికి కూడా అర్హత లేనటువంటి పాపను తీసుకెళ్ళి కేంద్రీయ విద్యాలయంలోనే అది సెంట్రల్ సిలబస్ లో ప్రత్యేకించి ఆ పాపకు స్థానం కల్పించడానికి దేవుని కృప కాదా? దేవుని హెచ్చించినటువంటి స్థితిని బట్టి దేవుని మహిమపరచాల్సినటువంటి వారమయ్యన్న దేవునికి స్తోత్రం చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ ఆ పాపకు అక్కడే విక్రాలపేట చిరుగురుపాడు మధ్యలో బండి వేసుకొని కందుకూరు ఇల్లు వస్తూ ఉంది. మొత్తానికి వస్తూ ఉంటే భయంకరంగా అక్కడ రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ చిన్న స్కూటర్ ఒకటి వేసుకొని వెళ్తా ఉంది, వెనకాల వేరే ఎక్కించుకొని వెళ్తా ఉన్నప్పుడు ఆ బండి అక్కడ గుంట ఒకటి ఉంది, గుంటను తప్పిద్దామని చెప్పి ఆటో కూడా అటు వస్తున్నాడు, ఈయన కూడా గుంటను తప్పిద్దామని చెప్పని ఇద్దరు కూడా ఎదురుపడ్డారు. తెలియదు కదా పరిస్థితులు ఎలా మారిపోతాయో ఎలా ఎదురవుతాయో తెలియదు కాబట్టి ఆ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆలోచన ఆ బిడ్డకు లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికి బండి యాక్సిడెంట్ అయింది. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే ఇశ్రాయేలును కాపాడుకోడు కొడుకడు నిద్రపోడట. ఆయన తప్పింది మనకు తెలియకపోవచ్చు దాన్ని ఎలా తప్పించాలో. కొన్నిసార్లు తెలియక మన ప్రమాదంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆ బిడ్డను ఎటువంటి ప్రమాదం లేకుండా చిన్న చెయ్యి ప్రమాదంతో ఆ బిడ్డను బయటికి పంపించారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది దేవుడు చేసిన ఉపకారము కనుక, దేవుడు చేసిన మేలు కనుక. ఆయన ఎలాంటి వాడనంటే ఆయన గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదుని ఎక్కడికి పెట్టేటట? ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటువంటి, ఇశ్రాయేలు ప్రజలను పాలించేటువంటి గొప్ప అధికారిగా, గొప్ప రాజుగా దావీదుని నిలబెట్టుకున్నాడు. దేవుడు ఉన్నది లేనట్టుగా చేయగలిగినటువంటి దేవుడు. మనం ఊహించింది ఒకటైతే దేవుడు చేసే కార్యాలు మరొకటి. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తా ఉందంటే నరుని ఆలోచనలో అనేకములు యెహోవా తీర్మానమే స్థిరమాట. మన పట్ల ఆయన ఉద్దేశం ఏమైందో మనకు అనుకోవచ్చు, ఇది రావచ్చు రాదు, ఏమవుతుందో, అలాగవుతుందేమో ఇలాగవుతుందేమో, ఇవి మన ఊహలు. కానీ దేవుడు అలాంటి వాడు. మనం ఊహించినటువంటి వాటిని కంటే కూడా ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేయడానికి ఇష్టపడేవాడు. అదే భక్తుడు అంటాడు, దేవా గొర్రెల దగ్గర ఉన్నటువంటి నన్ను సింహాసనం మీదకి ఎక్కించావు కనుక ఏమంటాడు అక్కడ? తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులను మేపుటకై ఆయన అతనిని రప్పించెను. చాలండి. అందుకే ఆ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, భక్తుడైనటువంటి దావీదు జీవితంలో ఇన్ని మేలు చేశాడు కాబట్టి, ఇన్ని ఉపకారాలు చేశాడు కాబట్టి, ఈ మేలులన్నీ పొందుకున్నటువంటి దావీదు అంటున్నాడు, దేవా నాకు ఇచ్చినటువంటి ఈ స్థితిని బట్టి నీకే మహిమ నాయన. ఏమంటాడు అక్కడ? 2వ సమూయేలు 7:18 దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నీ ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాడిదయ్యా అనుకుంటాము. మా మాధయ్య గారు కలిసి వచ్చి ప్రార్థనకు సహకరిస్తాడో లేదో అని ఒకవేళ మౌలిక తన మనసులో ఎప్పటి నుంచో చిరకాల కోరిక అయి ఉండొచ్చాము. పరిస్థితులను బట్టి, లోక స్థితిగతులను బట్టి ఇప్పుడు మౌలిక కంటే కూడా మాతయ్య గారు స్పీడ్గా ఉన్నారు. ఫోన్ చేసి మాస్టర్ గారు మా ఇంటికి దగ్గర ప్రార్థన, మీరు తప్పకుండా రావాలి. దానికి ముందే 10 రోజుల క్రితమే చెప్పాడు, ఆదివారం రోజు పెట్టుకోబోతున్నాం అనే విషయం. అంటే చాలా తన మనసులో, తన ఆలోచనలో కూడా దైవికంగా చాలా మార్పును నేను గమనించిన వాడిగా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నేను నా కుటుంబము ఏ పాటిది. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుణ్ణి అదే దావీదు ఏమంటాడు? 1 దినవృత్తాంతాలు 29వ అధ్యాయంలో 10వ వచనం నుండి 13వ వచనం వరకు. 1 దినవృత్తాంతాల గ్రంథము
29వ అధ్యాయము 10వ వచనం నుండి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, ఇక్కడ జాగ్రత్త గమనిద్దాం. భక్తుడైనటువంటి దావీదు హృదయంలో నుంచి వస్తున్న మాట, రాజ్యము ఆయన అంటున్నాడా, ఇది నా గొప్పతనం వల్ల వచ్చిందయ్యా, నా బలం వల్ల వచ్చిందయ్యా, నాకున్న నైపుణ్యం వల్ల వచ్చిందయ్యా అని చెప్పి దావీదు అనగలుగుతా ఉన్నాడా? ఏమనగలుగుతా ఉన్నాడు? దేవుడిని ఎరిగి ఉన్నాడు కనుక దేవుడి కార్యాలను తెలిసిన వాడుగా అతను మాట్లాడుతున్నాడు. రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనము ఎవరి వలన కలుగును? నీ వలన. నీవు సమస్తమును ఏలువాడువు, బలమును పరాక్రమమును ఎవరి దానాలు? నీ దానాలు. హెచ్చించువాడవును, అందరికీ బలం ఇచ్చేవాడవును నీవే. నా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కృతజ్ఞత చెల్లిస్తా ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులు మేము నీకు చెల్లిస్తా ఉన్నామయ్యా. ఎప్పుడు మనం కృతజ్ఞత చెల్లించగలం? ఎప్పుడు ఆయన మహిమపరచగలం? ఎప్పుడు ఆయన జనములలో ఆయన కార్యాలను వెల్లడిపరచగలం? ఎప్పుడు ఆయనను స్తుతించగలుగుతామని అంటే ఆయన కార్యమును ఎరిగినప్పుడు, ఆయన గొప్పతనమును ఎరిగినప్పుడు, ఇది నా వల్ల కలిగిందని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో, భక్తిహీనుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా తిను తాగు సుఖించు. ఎందుకు? నా కొట్లు విప్పాను, నేను పెద్దవిగా చేసుకున్నాను, నా ధాన్యం అంతటిని సమకూర్చుకున్నాను, నాది 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 అనుకున్నాను. కాబట్టి ఏమన్నావు? నా ప్రాణమా తిను తాగు సుఖించు. అది ఈ దావీదు అంటాడు, దేవ రాజ్యము నీది, బలము నీది, పరాక్రమము నీది, ఘనత నీది, ఐశ్వర్యం నీది, సమస్తము ఏలువాడవు నీవేనయ్యా. ఇది దావీదులో ఉన్నటువంటి కృతజ్ఞతకు గల కారణం. సమస్తమునకు ఆధిపత్యమును దేవుడికి ఇచ్చిన వాడిగా కనబడతా ఉన్నాయి. నా వలన కలిగింది ఏది కూడా లేదయ్యా, సమస్తమును ఇచ్చిన వాడు నీవే. కాబట్టి ఆయన అంటున్నాడు 13వ వచనం అంటాడు, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నా. దావీదు ఏమి లేని వాడిగా, అన్ని కోల్పోయిన వాడిగా ఉన్న స్థితిలో ఈ మాట పలకడం లేదండి. సమస్తము తన కళ్ళ మందున్నాయి. ఆధిక్యత ఉంది, ఆధిపత్యం ఉంది, సమస్తమును కలిగిన వాడిగా ఉన్నాడు. అజమాయిషి చేసేటువంటి అర్హత కలిగిన వాడిగా ఉన్న స్థితిలోనే ఆయన అంటున్నాడు, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో ఎవరమైతే దేవుని ఎరిగి ఉన్నామో, ఎరిగినటువంటి మనలో రావాల్సిన ఆలోచన ఏమిటంటే, నిద్ర లేవగానే పడుకోబోయే ముందు, దేవా ఈ కృపను అనుగ్రహించింది నీవేనయ్యా, ఈ ఆయుష్ని ఇచ్చింది నీవేనయ్యా, ఈ కుటుంబాన్ని ఇచ్చింది నీవేనయ్యా, ఈ బిడ్డలను ఇచ్చింది నీవేనయ్యా, ఈ బిడ్డలకు జ్ఞానాన్ని ఇచ్చింది నీవేనయ్యా, ఈ బిడ్డలు చదువుకోవడానికి రాకపోకల్లో తోడుగా ఉన్నవాడు నీవేనయ్యా. ఇవన్నిటిని మనం ఎప్పుడైతే ఎరిగి ఉండగలుగుతామో, ఆయనకి ఎప్పుడైతే మనం కృతజ్ఞత చెల్లించగలుగుతామో, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో కూడా, నిద్ర లేచినది మొదలుకొని పడుకోబోయే వరకు కూడా ఆయనకు కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం ఎక్కడ కూడా వెనకబడే వారంగా ఉండకూడదు. మందంటూ, మన జ్ఞానం అంటూ, మన బలం అంటూ, మన శక్తి అంటూ ఏది కూడా ఈ భూమి మీద లేదు. సమస్తముని ఈ భూమి మీద అనుగ్రహించిన వాడు దేవుడు ఉన్నాడు కనుక మనం అడుగు పెడితే దేవునికి మహిమ చెల్లించాలి. ప్రతి విషయం అందరూ కూడా మన కృతజ్ఞత దేవునికి చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే చెల్లించడం వలన ఇలాగ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములలో
అది దేవునికి ఇష్టమైనటువంటి పని అయింది. కాబట్టి ఆ ఇష్టమైనటువంటి పనిని నేను తప్పక, ప్రత్యేకించి ఈ కుటుంబము ఈరోజు ఏర్పాటు చేసినప్పుడు ఈ కూడిక దేవునికి మహిమగా చెల్లించేటువంటి కూడిక అయింది కనుక ఈ కుటుంబానికి కూడిక దీవెనకరమైంది, ఈ కుటుంబానికి ఆశీర్వాదకరమైంది. దేవునికి కృతజ్ఞత చెల్లించిన తర్వాత మనం తలపెట్టే ప్రతి పని కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆయనకి చెల్లించినటువంటి మహిమ ఆయనకి వెళ్ళినప్పుడు ఆయన దీవెనలు మనకు సంప్రాప్తం అవుతాయి. ఆయన మనం పట్టించుకోవాలా. దేవుడని ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం పట్టించుకోవాలా. ఆయన మనం పట్టించుకుంటాడా? మన పక్కింట్లో ఉంటారు, మనం రోజు తరచుగా బాగున్నావా అని అంటే వాళ్ళు కూడా పలకరించగలుగుతారు. వాళ్ళని అసలు పట్టించుకోకుండా వాళ్ళు అడి తిరిగితే మనం విడి తిరిగితే ఇవాళ మనం పట్టించుకుంటారా? పట్టించుకోరు. దేవుని విషయంలో ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి వారమై ఉన్నామని ఎరిగి ఈ రాత్రి వేళ వినినటువంటి నీవు, నేను, మనమందరం కూడా ప్రత్యేకించి ఈ కుటుంబం అంతటిని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించడం ఆయనకి ఇష్టమైనటువంటి పని అనేటువంటి విషయాన్ని ఎరిగిన వారమై ఉంటాయి. అలా ఎరిగినటువంటి కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని దైవజనుడికి అప్పగిస్తూ ఉన్నాను. కృప అనుగ్రహించబడుతుంది కనుక ఆయన బిడ్డలైన మనము ఆయన సన్నిధిలో ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడి మాటలు మన కోసం దీవించిన గాక. దయతో అందరూ మోకరించినట్లయితే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను మేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా, నిన్ను మరువను మేసయ్యా. నాలో ప్రాణం ఉన్నంత వరకు